ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి? షూటు, సన్నివేశాలంటే, మనం ఇప్పుడు రైల్లో పోతున్నాం అనుకో, యాదృచ్ఛికంగా వట్టిగనే మనము బండిలో పోతుంటే కనిపించే దృశ్యాలు కిటికీలకెళ్ళి షూట్ చేస్తాం కదా! వట్టిగనే మొబైల్ ఊరికే షూట్ చేస్తాం. ఆ! మళ్ళా ఏం చేస్తాం మనందరం బండిలో పోతాం అనుకో రైల్‌ల, మన ఫ్యామిలీ, మన పక్కోళ్ళు వాళ్ళని ఊరికనే కెమెరా ఉన్నది ఊరికే అందరిని షూట్ చేసుకుంటాం కదా! పెట్టుకుంటాం ఊరికే సందర్భం లేకుండా. మళ్ళా మనకు ఆడ లొకేషన్‌లో మనం తీర్థం పోయిన కాడ అందరం కలిసి దిగుతాం వట్టిగనే ఫోటోలు ఎట్లా దిగుతాం అలా వీడియోలు తీసుకుంటూ ఉంటాం. ఏదో తోచినల్లా తీసుకుంటూ ఉంటాం కదా! అక్కడ పబ్లిక్కు, ప్రసాదం ఇచ్చేది వట్టిగా అట్లా తీసుకుంటాం కదా! ఈ విధంగా మీరు యాదృచ్ఛికంగా తీసుకున్న ఫోటోలు ఎట్టుంటాయో, ఆ విధంగా సమయానికి ఇవన్నీ కలిపితే ఎట్లుంటదో, ఆ విధంగా కథలో సన్నివేశానికి తగ్గట్టు ఇట్లనే తీయాలి. కథలో ప్రసాదం పంచేకాడ యాదృచ్ఛికంగా తీసుకునేటట్లు అట్లా షూట్ చేసుకోవాలి. కథలో దేవుని మొక్కేది ఉంటదనుకో, యాదృచ్ఛికంగా మనం దేవుని మొక్కుతంటే ఎట్లా తీసుకుంటాం, ఆ విధంగా షూట్ చేసుకోవాలి. స్నానం చేసే సన్నివేశం అనుకో కథలో గుడి దగ్గర అందరూ స్నానం చేత్తంటే యాదృచ్ఛికంగా మనం చేసుకుంటా స్నానం చేత్తంటే షూట్ తీత్తారు. గట్లనే తీయాలి. అవన్నీ తీసి సమయానికి, సందర్భానికి తగ్గట్టు యాడ్ చేస్తే షార్ట్ ఫిల్మ్ అయితదనమాట. గింతే షార్ట్ ఫిల్మ్ తీయడం అంటే. ఇప్పుడు రైలు ఎక్కేది మనం యాదృచ్ఛికంగా దిగుతాం. అందరం రైలు పోతుంటే ఊరికే సెల్ ఫోన్ తీసుకుంటాం కదా! అవి అట్లనే కథలో రైలు ఎక్కే సన్నివేశం ఉంటే ఇట్లనే తీసుకోవాలి. ఆ! మనోళ్ళు టాటా చెప్తుంటారు చూసినావా రైలు ఎక్కినప్పుడు. యాదృచ్ఛికంగా మనోళ్ళు టాటా చెప్తుంటే తీసుకుంటాం కదా! మొబైల్ ఉన్నది కదా ఫ్రీగా అని. గట్లనే సినిమాలో టాటా చెప్పే సన్నివేశంగా గట్లనే తీయాలి గంతే. ఏ సన్నివేశాన్ని ఇట్లా యాదృచ్ఛికంగా తీసుకుంటే ఎట్లుంటదో అట్లా తీసి యాడ్ చేయాలి మూమెంట్‌కి తగ్గట్టు. అంటే యాదృచ్ఛికంగా తీసిన వీడియోలు కలిపితే ఎలా ఉంటుందో అలా తీయాలంట. ఇప్పుడు మనం సినిమా 3 గంటల సినిమా ఉంటది కదా! ఎన్నో సన్నివేశాలు వస్తూ ఉంటాయి కదా! అవన్నీ గూడా ఇలా యాదృచ్ఛికంగా వేరే వేరే ఎక్కడెక్కడ తీసినయి అన్నీ యాడ్ చేస్తే ఎలా ఉంటదో అలా తీయాలంట ప్రతి సన్నివేశం. అట్లుంటే షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. ఒక కథ కూడా ఇలాగే రాసుకోవాలి. యాదృచ్ఛికంగా నువ్వు ఏదో రాసుకున్నావు అనుకో సన్నివేశాలు. అన్నం తినేది రాసుకున్నావు. ఒకసారి రైల్‌లో పోయేటప్పుడు రాసుకున్నావు. ఒకసారి ఇంకేదో పొద్దున దినచర్యను రాసుకున్నావు. వేరే వేరేటి యాదృచ్ఛికంగా రాసుకున్నావు ఊరికేనే. అవన్నీ యాడ్ చేస్తే ఎట్లుంటదో అట్లనంట. వివిధ సన్నివేశాలు కథ ఇలా యాడ్ చేయాలంట. పెద్ద ఆర్టికల్ అయితది. పెద్ద కథ అయితదనమాట. మాటలు కూడా ఇట్లే రాయాలి.